ఈ దీక్ష సబ్బండ తెలంగాణ వర్గాలను తట్టి లేపినటువంటి ఒక దీక్ష. తరతరాలుగా ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క చేతిలో అణగదొక్కబడ్డ తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని చైతన్యపరిచినటువంటి ఒక దీక్ష ఇది. ఈ దీక్ష ఆఫీసర్ నుండి అటెండర్ వరకు, రాడికల్ నుండి ఆర్ఎస్ఎస్ వరకు అందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చిన దీక్ష. ఈ దీక్ష 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకోవచ్చు అనే ఒక విశ్వాసం కల్పించిన దీక్ష. ఈ దీక్ష అన్నింటికంటే మించి 65 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవిస్తూ కేసీఆర్ గారి యొక్క దీక్షకు తల ఒగ్గి మేము తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పని ఒక సాధికారిక ప్రభుత్వ ప్రకటన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దీక్ష. కాబట్టి నా దృష్టిలో ఇది కేవలం దీక్షా దివస్ కాదు, ఇది కృతజ్ఞతా దివస్. ఇది కృతజ్ఞతా దివస్. కేసీఆర్కు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కృతజ్ఞత చెప్పుకునే దినం ఇది. ఆయనే గనక 2001లో గనక పదవీ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టకపోయి ఉంటే, ఆయనే గనక తెలంగాణ సాధన కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదని 2009 నవంబర్ 29 నాడు ఈ దీక్ష మొదలు పెట్టకపోతే ఇవాళ మనం తెలంగాణలో ఉండకపోతుండే. ఇవాళ తెలంగాణ జాతి ప్రజలు ఛాతి విరుచుకొని తెలంగాణ మాది, మేము తెలంగాణ వాళ్ళం, జై తెలంగాణ అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉండకపోతుండే. కాబట్టి ఇది కేవలం దీక్షా దివస్ కాదు, దీక్షను గుర్తు చేసుకునే దినమే కాదు, కేసీఆర్కు కృతజ్ఞత తెలిపే దినం. కాబట్టి ఇది కృతజ్ఞతా దివస్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ఇంత గొప్ప చరిత్ర కలిగిన కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాయి తెలంగాణలో అని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని పట్ల మీరు ఎట్లా చూస్తారన్న? దీని ఏమంటారు? వెంపల్ చెట్టు వచ్చి తాటి చెట్టును బీకేస్తా అన్నట్టున్నది. వెంపల్ చెట్టు వచ్చి తాటి చెట్టును బీకేస్తా అన్నది. మరుగుజ్జు మనస్తత్వం ఉన్నటువంటి ఒక మరుగుజ్జు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆకాశమంత ఎత్తులో ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారి పైన ఏం మాట్లాడినా సూర్యుడి పైన ఉమ్మేసినట్టుగానే భావించవలసి వస్తుంది. ఆయన 14 ఏళ్ల పాటు ఒక నిష్ట కలిగినటువంటి ఒక మెడిటేషన్ చేసినట్టుగా, ఒక తపస్సు చేసినట్టుగా తెలంగాణ సాధన కోసం ఎక్కని గడప లేదు, దిగని మొక్కని బండా లేదు అన్నట్టుగా అనేక పార్టీలు తిరిగి అనేక కష్టాలు నష్టాలు వెన్నుపోట్లకు నిలదొక్కుకొని తెలంగాణను సాధించుకొచ్చినటువంటి ఒక కేసీఆర్ గారి ముందు ఇది సింహం ముందు చిట్టెలకి ఎగిరినట్టుగా రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూర్చున్న కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సబబు కాదు. ఒక విషయం ఏంటంటే, ఇవాళ మన మహాత్మా గాంధీ పేరు చెడిపేయచ్చా ఈ దేశంలో? చెడిపేస్తా అని ఎవడన్నంటే తప్పేనా? ఎవడైతే మహాత్మా గాంధీ పేరును భారతదేశంలో చెరిపేస్తాం, గుర్తుపట్టరు, గుర్తుంచుకోరు అని చెప్పని మాట్లాడితే, ఎట్లయితే తిడతామో, ఎట్లయితే మూర్ఖుడు అని చెప్పని సంబోధిస్తామో, ఎట్లయితే నేరస్తుడు సామాజిక నేరస్తుని చెప్తామో అదే వర్తింపు ఇవాళ కేసీఆర్ గారిని కూడా ఎవరైనా అంటే అట్లే వర్తిస్తుంది. మహాత్మా గాంధీని ఎట్లయితే మర్చిపోలేమో కేసీఆర్ గారిని కూడా అట్లే మర్చిపోలేము. ఈయన దేశ స్వాతంత్రం కోసం కొట్లాడితే, వీరు తెలంగాణ సాధన కోసం, తెలంగాణ స్వాతంత్రం కోసం, ఆంధ్ర పీడన విముక్తి కోసం అని చెప్పని కేసీఆర్ గారు కొట్లాడిండ్రు. కాబట్టి ఈయనను మరవలేం, మహాత్మా గాంధీని దేశం మరవలేదు, కేసీఆర్ గారిని కూడా తెలంగాణ మరవలేదు. మరుస్తా అని ఎవడన్నా అన్నా అంటే కన్న తల్లిని మరిచినట్టే కన్న తండ్రిని మరిచినట్టే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇది మూర్ఖత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. లాస్ట్గా 1200 మంది విద్యార్థుల బలిదానంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఇచ్చింది మేమే అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ, తెలంగాణ తల్లి సోనియమ్మ అని చెప్పుకుంటూ ఆమె కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకునే తెలంగాణ పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని మీరేమంటారు? ఈ 1200 మంది చనిపోవడానికి కారకులు ఎవరు? ఆ రోజు 2009లో ఈ దీక్షా దివస్ జరిగిన తెల్లారి రాత్రికి రాత్రి ఆ రోజు చిదంబరం గారు ప్రకటన ఇవ్వగానే దొంగలంతా ఒకతాటి మీదకి వచ్చి, ఆంధ్ర పెట్టుబడిదారులంతా ఒకతాటి మీదకి వచ్చి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మొత్తం రాజీనామాల పరంపర మొదలుపెట్టి ఆ ప్రకటనను వెనక్కి తీసుకెళ్లే రీతిలో వ్యవహరించింది ఎవరు? రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే ఆ రోజు ఈ కుట్రకు పాల్పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున కుట్రలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని ధైర్యంతో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిండు, తెలంగాణ సాధించుకొచ్చిండు. అయితే ఒక విషయం, ఆ రోజు ఆ రాజీనామాలు చేయకపోతే, చిదంబరం ప్రకటన అట్లే ఉంటే తెలంగాణ వుడ్ హ్యావ్ నాట్ వెయిటెడ్ టు 2014 2009-10లో తెలంగాణ అయిపోయేది. కానీ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళ గురువు గారులంతా కూడా రాజీనామాల పరంపర మొదలుపెట్టి తెలంగాణకు గండి కొట్టే ప్రయత్నం చేసినప్పుడు
విద్యార్థులు వాళ్ళ యొక్క ఉద్యమ ఆకాంక్షను వ్యక్తీకరించేందుకోసం, వాళ్ళ ఉద్వేగాన్ని వ్యక్తీకరించేందుకోసం ఎంత వద్దన్నప్పటికీ కూడా అనేక చోట్ల ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అవి కేవలం మామూలు ఆత్మహత్యలు కావు, విరోచితమైన బలిదానాలు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ఆంధ్ర పెట్టుబడిదారులను తట్టులేపేందుకు, ఆంధ్ర నాయకులను తట్టులేపేందుకు, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక బలమైన సంకేతం పంపేందుకు. లేకపోతే చెప్పండి, ఢిల్లీ పార్లమెంట్ ముందుకెళ్ళి ఎవరైనా ఉరితాడు పెట్టుకొని ఉరేసుకుంటారా? ఎందుకు అంటే ఢిల్లీ మొండితనంతో వ్యవహరిస్తూ ఉన్నది. ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా స్పష్టంగా ప్రకటనలు చేస్తలేరు, విశ్వాసం కల్పిస్తలేరు అని చెప్పని అక్కడ దాకా పోయినారు. రైళ్లకు గుద్దుకున్నారు, పెట్రోల్ పోసుకున్నారు, కత్తులు పెట్టి పొడుచుకున్నారు, పెట్రోల్ తర్వాత విషం దాగినరు, రకరకాల రీతిలో చనిపోయినరు. అవి కేవలం ఆత్మహత్యలు కావు, ఆత్మ బలిదానాలు, విరోచితమైనటువంటి ఒక ఉద్యమ పోరాటాలు. ఆ పోరాటం, ఆ ఉద్యమ బలిదానాలు జరగడానికి కారణం ఆ రోజు ఉన్నటువంటి ఒక ఆంధ్ర పెట్టుబడిదారు వర్గం, వాళ్లకు కొమ్ము కాస్తూ చెంచాలుగా పనిచేసిన కొంతమంది తెలంగాణ నాయకులు ఆ రోజు. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా సరిగా పట్టించుకోకపోవడంతో ఉద్యమ ఆకాంక్షలను వ్యక్తీకరించడంలో భాగంగా ఆ రోజు పిల్లలు బలిదానం చేసుకున్నారు. అందుకే బాధ్యతాయుతంగా ఏ పిల్లలైతే అమరులైపోయి భవిష్యత్ సమాజం బాగుండాలని చెప్పని అమరులైనరో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు బాధ్యతాయుతంగా తెలంగాణను అభివృద్ధి చేసిండు. 10 ఏళ్లలో జాతి గర్వపడే విధంగా, దేశం గర్వపడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తే వాళ్ళ ఈయన కాసినాక నక్కల పాలైనట్టు వాళ్ళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుక్కలు దింపిన విస్తర్ లెక్క ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉండు, ఆర్థికంగా అతలాకుతలం చేస్తూ ఉండు, సామాజికంగా అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఇవాళ తుంగలో దొక్కుతా ఉన్నాడు. నా పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేవు, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి బూత్ పంచాంగం మాత్రమే ఉన్నది. అది కూడా కేటీఆర్ను, కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు ఒక చిల్లర ప్రసంగాలు ఉన్నాయి తప్ప ఇంకోటి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ దినం కేవలం కేసీఆర్ గారు దీక్షా దివస్ అనే కాదు, ఇది తెలంగాణ సమాజం వారి కృతజ్ఞత తెలుపుకునే దినం. తెలంగాణ సమాజం అంతా కూడా సంఘటితం అయిపోయి వాళ్ళ ఒక మాట మళ్ళా మేము కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణను కాపాడుకోవడం మేమంతా కూడా సిద్ధమై ఉన్నాము, మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి చిల్లర మల్లరగా మాట్లాడి తెలంగాణను ఈనగాసినాక నక్కల పాలు చేసినట్టుగా అతలాకుతలం చెయ్యకు, బాధ్యతగా పరిపాలన చెయ్యి అని చెప్పని ఒక ముళ్ళుగర్ర బట్టి ఒక సంకేతం ఇచ్చేటువంటి ఒక బలమైనటువంటి ఒక దినం ఇది, ఒక ఉత్తేజభరితమైన దినం, ఒక ఇన్స్పిరేషన్ డే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి నేను రేవంత్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఉట్టి మాటలు కట్టిపెట్టి ఇవాళ కేసీఆర్ గారి దగ్గర నుండి ఈ దీక్షా దివస్ నుండి కావచ్చు, ఆయన పోరాటం నుండి కావచ్చు, మంచి పాఠం నేర్చుకుని తెలంగాణను ఒక బాధ్యతంగా పరిపాలించు. ప్రభుత్వం, ప్రజలు నీకు అద్భుతమైన అవకాశం చేతులు ఇచ్చిండ్రు. అది కేసీఆర్ను తిట్టడం కోసం ఇవాళ వాళ్ళ భవిష్యత్తును మార్చమని చెప్పని, గతం కంటే మంచి పరిపాలన చేయమని చెప్పని నీకు అధికారం ఇచ్చిండ్రు. కానీ అది పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం సమంజసం కాదు. చిల్లర మల్లర మాట్లాడి ఆయన పలచన అవుతా ఉండు, ఆ కుర్చీని పలచన చేస్తూ ఉన్నాడు, మొత్తం తెలంగాణ సమాజాన్ని పలచన చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి. ఏ ఠీక్ నీయే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.